మాంసాహారం అనేది దానికి సంబంధించినట్టుగా భగవంతుడు మనకి శరీరాకృతిని ఇవ్వలేదు. పళ్ళ దగ్గర నుంచి మన పళ్ళు మాంసాన్ని తినేందుకు పెట్టలేదు. మన జీర్ణ వ్యవస్థ మాంసాన్ని హరాయించుకోనేందుకు వ్యవస్థను పెట్టలేదు. కానీ ఈ మాంసాహారం తినడము ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు మాంసాహారాన్ని తినడమే ఫ్యాషన్‌గా పెట్టుకున్నారు. దానివల్ల ఏమిటి అంటే బుద్ధి మందగిస్తుంది, నాలిక మందగిస్తుంది. దీంతో పాటు మనం ఏ పూజలు చేయాలన్నా అర్హతను కోల్పోతాము. అయితే మరి మాంసాహారం తినే వాళ్ళందరూ పూజలు చెయ్యట్లేదా అంటే చేస్తున్నారు. ఫలితం లేని పూజ ఎందుకు? ఫలితం ఉండే పూజ కొంచెం చేసుకున్నా చాలు. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అన్నట్టు మనం చేసే పూజ ఒక నిష్టగా, నియమంగా కొంచెం సేపు చేసినా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మరొక విశేషం చెప్పాలి. మాంసాహారాన్ని ఏ రోజుల్లో తినకూడదు అంటే కనుక అందరికీ తెలిసింది ఒక్క సండే రోజు. ఆదివారం తినము అంటారు. కానీ ఆదివారమే కాదు, మంగళవారము, శనివారము కూడా మాంసాహారాన్ని ముట్టకూడదు. ఎందుకో చెప్తాను. ఈ మంగళవారానికి అధిపతి కుజుడు, దేవుడు హనుమంతుడు. తరువాత శనివారానికి అధిపతి శని భగవానుడు, దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆదివారానికి అధిపతి రవి, దేవుడు కూడా సూర్యుడే.